దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. చాలు. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా, మహోన్నతుడా మీకు వందనాలు. ఈ వాక్య భాగములలో నుండి మీరు మా అందరితో మాట్లాడమని అయ్యా, మా ప్రాణాత్మ దేహములకు స్వస్థత, విడుదల, నెమ్మది కలుగునట్లుగా మేము చేయవలసినవి మాకు బోధించమని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సామెతల గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అండి, ఇందులో చాలా విషయాలు అప్పుడు 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 అంటూ కొన్ని కండిషన్స్తో రాయబడడాన్ని మనం గమనిస్తామండి. మొదట అంటాడు, ఉపదేశాన్ని మరవకుండా ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా గైకుంటే దీర్ఘాయువు, సుఖజీవంతో గడుచు సంవత్సరాలు, శాంతి కలుగుతుందంట. దయా సత్యము విడిచిపోకుండా కంఠభూషణంగా మనం గనుక ధరించుకున్నట్లయితే అప్పుడు దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు కదండి. అలాగుననే నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ మార్గములు. అలాగుననే ఇప్పుడు మనం చదువుకున్నది కూడానండి. ఏంటి అనంటే, నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఇది దేవుడు సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడు లేడు అని చెప్పిన సొలొమోను రచించిన సామెతలు. అతడు అంటూ ఉన్నాడు, నేను జ్ఞానిని గదా అని నీవు అనుకునవద్దు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే శరీరానికి ఆరోగ్యము, ఎముకలకు సత్తువ కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడండి. ఇది దేవుని వాక్యం గనుక ఈ మాట సత్యం, ఎంతైనా నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అంటూ దేవుని వాక్యం గురించి వ్రాయబడడాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. కనుక నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు అంటే, ఒక వ్యక్తి యెహోవా యందు భయభక్తులు పూని చెడుతనం విడిచిపెట్టకుండా అడ్డుపడే ఒక ఫ్యాక్ట్ ఏంటి అనంటే, నేను జ్ఞానిని గదా అనుకోవడం, నేను ఈ విషయంలో మేనేజ్ చేసుకోగలను అనుకోవడం. నేను జ్ఞానిని కదా అని అనుకోవడంతోనే చెడుతనాన్ని విడిచిపెట్టకుండా మేనేజ్ చేసుకోవచ్చు అనుకుంటారు. మనకందరికీ తెలిసిన విషయమే, జ్ఞానము కలిగిన ఈ సొలొమోనే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు హెచ్చరిక చేసినా సరే తాను తప్పు త్రోవను విడిచిపెట్టనందుకు చివరిలో దేవుని చేత విసర్జించబడిన వాడయ్యాడు. తన తరువాత తరమునకు శాపాన్నే మిగిల్చిన వాడయ్యాడండి. మనము జ్ఞానమనంగానే లోకంలో ధనాన్ని సంపాదించేవారు, జ్ఞానాన్ని సంపాదించేవారు, అనేక విషయాలలో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు జ్ఞానులు అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ పరిభాష వేరుగా ఉంది. జ్ఞాని ఎవడు, జ్ఞానము ఎక్కడ ఉంది అని అంటే గనకండి, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టడంలోనే జ్ఞానముంది అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మనం యోబు గ్రంథాన్ని గమనించినట్లయితే యోబు గ్రంథంలో ఎన్నో గొప్ప సంగతులు మాట్లాడుతూ ఉంటారు. యోబు గ్రంథం 28వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథం. అంటే పాత నిబంధనలో ఆ మొదటి 5 కూడా రాయడం కంటే ముందుగానే యోబు గ్రంథం రచించబడింది అని చెప్పి బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. అంటే దాదాపుగా 3500 సంవత్సరాల క్రితం రాయబడింది అని చెప్పి. అందులో రాసిన విజ్ఞాన సంబంధమైన విషయాలను మనం చూస్తే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. అందులో మరి విశేషంగా 28వ అధ్యాయాన్ని చూస్తే గనక అసలు అన్ని వేల సంవత్సరాల క్రితం ఇంత మంచిగా ఎలా ఉంది అంటే
ఇప్పుడు మనం డ్యాములు కడుతున్నాము, ఇప్పుడు మనం వెలుగును కలిగి ఉన్నాము కదా. కానీ ఆ దినాలలోనే ఇంతకు మించిన గొప్ప సంగతులు వాళ్ళు కలిగి ఉన్నట్లుగా అవన్నీ కూడా రాయడాన్ని మనం గమనిస్తాం. ఎప్పుడన్నా అది తీరిగ్గా చదువుకోండి. అయితే అందులో ఉన్న ఆ చివరి వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన అంటాడు, వెండికి గనుల గురించి రాస్తాడు, చీకటికి అంతం గురించి రాస్తాడు, జలధారల్ని అడ్డుకొని ఆనకట్టల గురించి రాస్తాడు. ఎన్నో విషయాలు రాస్తూ అసలు జ్ఞానం ఎక్కడుంది, ఈ విషయాల్లో ఉందా, అక్కడ ఉందా, ఎక్కడ ఉంది అంటూ చెప్తూ చివరికొచ్చి జ్ఞానం గురించి ఒక మాట అంటాడు. చదవండి. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. చాలండి. యెహోవా యందు భయభక్తులే జ్ఞానం. జ్ఞానం అంటే నిజంగా వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అని అనుకుంటే గనక మనం జ్ఞానం కలిగిన వారము అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా ఉంటే జ్ఞానం కలిగిన వారం. మనం ఎంత భయభక్తులు కలిగి ఉంటామో, ఎంత భయభక్తులు కలిగితే మనం మళ్ళా అండి సామెతల గ్రంథంలోనే చూస్తే ఈ విషయాలు కొన్ని రాసుంటాయి. ఆ యొక్క సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. చెడుతనమును అసహ్యించుకుంటున్నాము అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నామని అర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం. అంటే చెడుతనమును అసహించుకొని, చెడుతనమును తొలగించుకొని, చెడుతనము నుండి బయటకు రావడము, దుర్మార్గమును విడిచిపెట్టడము, ఇదే జ్ఞానంగా చెప్పబడుతూ ఉందండి. హల్లెలూయా. అయితే మనిషి ఈ జ్ఞానమును గురించి ఆలోచించే దానికంటే, ఈ జ్ఞానమును గూర్చి అర్థం చేసుకునే దానికంటే చాలా రాంగ్గా ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయండి. అందుకనే అక్కడ సామెతలు 3లో నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది అని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉందండి. అయితే చాలామంది తమ దృష్టికి తామే జ్ఞానులు, తమకు తామే జ్ఞానులుగా ఉంటారండి. మనం ఆ పొరపాట్లో పడకూడదు. అది చాలా డేంజరస్ విషయం అవుతుందండి. ఈ విషయంలో ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని ముందుకు వెళ్దాము. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, తన దృష్టికి జ్ఞానిని అనుకోను వాడిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. కదండి. తన దృష్టికి జ్ఞానిని అనుకొను వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. అసలు మూర్ఖుని గురించి అంటాడు, వాడిని పనికి పెట్టుకున్నవాడు పాడైపోతాడని, వాడిని రోట్లో వేసి రోకట దంచినను వాని మూడత వదిలిపోదని అంతగా మూడుని గురించి చెప్తాడు కదండి. మనం కూడా కోపం వస్తే ఆ మాట పెట్టి తిడతా ఉంటాం కదా. అయితే తన దృష్టికి తాను జ్ఞాని అనే ఒక దాంట్లో గనక మనం వెళ్ళిపోతే అండి, వాళ్ళు ఎంతకంటే డేంజరస్ అంటే, తన దృష్టికి తాను జ్ఞాని అనుకునే వాడిని గుణపరచడం కంటే కూడా ఒక మూర్ఖుణ్ణి గుణపరచడం సులువు. కాబట్టి ఇది ఎంత డేంజరస్ విషయమో మనం అర్థం చేసుకోవాలండి. ఇంకా అదే 26:16 ఒకసారి చదివినట్లయితే, హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకొనును. చూడండి, హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకొనును. సోమరి వాని హృదయం ఇలా ఉంటుంది, తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడు. అంటే హేతువులు చూపగలిగే వాళ్ళు 7 వచ్చి ఎన్ని రకాలుగా అతనిని చెప్పాలని చూసినా సరే
వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడు. అది ఆ స్వభావం ఎవరి దగ్గర ఉంటుందంటే ఒక సోమరి వాని దగ్గర ఉంటుందంటండి. అంటే మూఢుని కంటే కూడా సోమరివాడు చాలా డేంజర్. అంతే కదండి. ఇప్పుడు మూఢుడే కష్టం, కానీ మూఢుడి కంటే తన దృష్టికి తాను జ్ఞానిని అనుకునేవాడిని గుణపరచడం ఇంకా కష్టం. ఎవరు తన దృష్టికి తాను జ్ఞాని అనుకునేవాడు అనంటే సోమరివాడు. హేతువులు చూపగలిగిన 7 కంటే కూడా సోమరివాడు తన దృష్టికి తానే జ్ఞాని. కనుక సోమరితనం అనేది చాలా డేంజరస్ అండి. ఈ సోమరితనం అంటే ఆధ్యాత్మిక విషయాలలో సోమరితనం అంటే మనం సామెతలు 6లో ఉంటే గనక 6 చూస్తే గనక మనకు సోమరితనం గురించి అర్థమవుతుంది. అంటే సోమరివాడు పాత్రలో చేయి ముంచునుగాను తిరిగి అది నోటి యొద్దకు ఎత్తుటయ్యైనను కష్టం అనుకుంటాడంట. ఉతక మీద తలుపు తిరుగును, సోమరి తన పడక మీద తిరుగుతూ ఉంటాడు. ఇంకొంచెం సేపు పండుకొనేను, ఇంకొంచెం సేపు కాళ్ళు ముడుచుకుంటా, ఇంకొంచెం సేపు నిద్ర. అంటే మెలకు రాంగాల్నే వెంటనే లేచి దేవుణ్ణి స్తుతించాలి. నేను ఈ రాత్రి దాటి ఒక నూతన దినంలోనికి నేను ప్రవేశించాను కనుక వెంటనే నా దేవుణ్ణి నేను స్తుతించాలి, ఆయన్ని స్తుతించడంతో నా దినం ప్రారంభం అవ్వాలి అనుకునే దానికన్నా సరే అబ్బా అప్పుడే తెల్లారిపోయింది, ఇంకా సేపు పడుకుందాం, ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకొని ఉందాం అన్నదే సోమరితనం అండి. చాలా డేంజర్ అండి. మూర్ఖత కంటే కూడాను సోమరితనం చాలా డేంజర్. హేతువులు చూపగలిగే 7. ఎవరా హేతువులు చూపే 7 అంటే ఇలాగ నిలబడి వాక్యం బోధించే వాళ్ళు. మనం చదువుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఇంట్లో మమ్మీ డాడీ లేకపోతే భార్య భర్త లేకపోతే రకరకాలుగా అందరూ కూడాను హేతువులు చూపేవారుగానే ఉంటారు, దాన్ని విడిచిపెట్టమని చెప్పి కదండి. వాళ్ళందరికంటే కూడా ఏం కాదులే అనుకుంటా ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళను బాగు చేయడం అనేది చాలా చాలా కష్టమండి. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడువుము అని అన్నాడు. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, బైబిల్లోనంట 365 సార్లు భయపడొద్దని ఉందంట. అంటే రోజుకొకసారైనా భయపడొద్దు అంటూ దేవుడు చెప్తాడట. అలా చెప్పిన దేవుడే కొన్ని విషయాలకు భయపడమని కూడా చెప్తూ ఉన్నాడండి. దేనికి భయపడాలో తెలుసా? మీరు భయము నుండి పాపం చేయకుడి అన్నాడు. అంటే పాపం చేయకుండా భయం ఉండాలి. అలాగుననే మీ శరీరాన్ని నరకంలో పడవేసే వానికి భయపడండి, మిగతా వాళ్లకు భయపడడం కాదు అని చెప్పాడు కదండి. అలాగుననే దేనికి భయపడాలి? లేమి అంటే దారిద్ర్యం వస్తుందేమో అన్న ఒక్కటే కాదండి. అంటే డబ్బులు లేకపోవడమే కాదు, చాలా రకాలైన దారిద్ర్యాలు ఉంటాయి. ఆ దారిద్ర్యాలకు భయపడి నిద్ర యందు ఆసక్తిని విడవాలన్నమాట. ఇవన్నీ కూడాను ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సోమరివాడంట దున్నే కాలాను దున్నడట, విత్తులు వేసే కాలాన సోమరివాడు ఏమీ చేయడట. కానీ పంటను గూర్చి విచారించేటప్పుడు వాడికి ఏమీ కూడా దొరకదు. అంతే కదండి. చదువుకోవాల్సిన టైంలో చదువుకోరు, రిజల్ట్ అప్పుడు కూర్చొని ఏడవడం, అంతే కదా. అలా కాదు కదా. అలాగనే ప్రార్థన చేయవలసిన టైంలో ప్రార్థన చేయకపోవడం. మా అత్తమ్మ ఒక మాట చెప్పారు, మనము యేసయ్య పాదాలు పట్టుకొని మనం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే జీవితంలో ఎవ్వరి దగ్గర చేతులు కట్టుకొని బాధపడాల్సిన అవసరమే ఉండదు అని చెప్పి కదండి. అంటే ఒక కాలాన ఒక సమయాన చేయాల్సినవి మనం చేస్తే తర్వాత మనం పంట కోసే సమయాన దుఃఖం పడాల్సిన అవసరత అనేది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞానిని కదా అని అనుకొని సోమరితనాన్ని పెంచుకోవద్దండి. నిజమైన జ్ఞానం ఏంటి అనంటే చెడుతనమును అసహించుకొనుటతో ప్రారంభమవుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంతో ప్రారంభమవుతుంది. థింగ్స్ని మేనేజ్ చేసుకోవడం జ్ఞానం కాదు. ఇది లోకంలో చెప్పబడుతున్న జ్ఞానం, కానీ దేవుని వాక్యం చెప్పేది కాదండి. అలాగుననే సామెతలు 28:11 చూస్తే ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని.
ఈ విషయం తెలిసే సొలొమోను నన్ను భేదవాణ్ణి చేయొద్దయ్యా, ఐశ్వర్యవంతుణ్ణి చేయొద్దయ్యా అన్నాడు. నిజంగా చాలాసార్లు ధనం హెచ్చినప్పుడు మనిషి ఎక్కువగా తానే జ్ఞానిని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని గుణపరచడం, సాఫ్ చేయడం చాలా కష్టమండి. అందుకనే దేవుడు అన్నాడు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని చెప్పి. అంటే ధనమున్న వాడికి ఏమవుతుందంటే తన దృష్టికి తానే జ్ఞానివాడు. కాబట్టి అలాంటి వాడిని మనం గుణపరచలేం. వాడి తప్పులు ఎత్తి చూపించే వాళ్ళు ఉండరు, లేకుండా వెళ్ళిపోతారు కదండి. కనుక ఇన్ని విషయాలు అలాగుననే అండి. సామెతలు 26:5 కూడా ఒక మాట ఉంటుంది, వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము, అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొనును. అవునండి. దీని పై వచనం ఒకలా ఉంటుంది, కింద వచనం ఒకలా ఉంటుంది, క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి. రెండు పక్క పక్కనే రాస్తాడు. అంటే మూడునికి వాని మూఢత చొప్పున ప్రత్యుత్తరం ఇయ్యొద్దు అని ఒక చోట ఉంటుంది. ఇమ్మీడియట్గా కిందకు వస్తే ఇవ్వు, లేకపోతే గనక వాని దృష్టికి వాడే జ్ఞానిని అనుకుంటాడు అని చెప్పేస్తుందండి. అంటే మాట్లాడుటకు సమయం కలదు, మౌనంగా ఉండడానికి సమయం కలదు అనుంది. ముందు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎదుటివాడు మూడుడే 2 సందర్భాల్లో, కానీ ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు వాడికి ప్రత్యుత్తరం ఇవ్వాలి, ఈ విషయం మనకు అర్థం అవ్వాలండి. ఎందుకు అనంటే చాలాసార్లు పాస్టర్ గారు కూడా అంటూ ఉంటారనమాట, మీరు చెప్పే మాట కరెక్టే, మీ కోపం కరెక్టే, కానీ సమయం కరెక్ట్ కాదు అని అంటారు, సందర్భం కరెక్ట్ కాదు అంటారు కదండి. అంటే నిజమే, కోపపడడం కొన్ని అన్ని వాస్తవాలే, కానీ సమయం కూడా మనకు తెలియాలండి. నిజంగా యేసయ్య నిజంగా సమయం తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. యేసయ్య 12 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి చూస్తే 33 సంవత్సరాల వయస్సు దాకా రెగ్యులర్గా యెరూషలేం మందిరంకి వెళుతూ వస్తూ ప్రతి పండగల్లోనూ ఆయన ఉంటూనే ఉన్నాడు. దేవుని ఇంటిని వ్యాపారపుటిల్లుగా వాళ్ళు మారవడం కన్నులారా ఆయన చూస్తూనే ఉన్నాడు. కానీ ఆయన కొరడా ఎప్పుడు పట్టాడండి? ఆయన యెరూషలేములోనికి భారవాహకమైన గాడిద పిల్ల మీద ఒక అధిపతిగా అభిషేకించి దేవుడు తీసుకొని వచ్చినప్పుడే కొరడా పట్టాడు. అంతకుముందు ఎప్పుడు చూడలేదా వ్యాపారాలు జరగడం? అంటే కోపపడుటకు సమయం గలదు, మౌనంగా ఉండడానికి సమయం గలదు. కథ అది మనకు అర్థం కావాలి. అంటే ఏ సందర్భంలో కోప్పడాలి, ఏ సందర్భంలో మౌనంగా ఉండాలి, ఏ సందర్భంలో జవాబు ఇవ్వాలి, ఏ సందర్భంలో జవాబు ఇవ్వకూడదు, ఏ సందర్భంలో ప్రశ్నకు ప్రశ్న వేసి వదిలేయాలి, ఏ సందర్భంలో ప్రశ్నకు జవాబు ఇవ్వాలి, ఏ సందర్భంలో వారు ఎదురాడలేనట్టుగా మనమే ఒక ప్రశ్న సంధించి వదిలేయాలి. ఇవన్నీ కూడా యేసయ్య పరిసయ్యులతో చాలా చేశాడండి కదా. కాబట్టి ఇవి కూడా మనకు అర్థం కావాలి. దీని కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలి కదండి. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ మాత్రమే మనకు జ్ఞానాన్ని ఇస్తాడు, బుద్ధినిస్తాడు, వివేకాన్ని ఇస్తాడు కదండి. ఆయనలో అవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. పరిశుద్ధాత్మ ద్వారానే మనకు జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది, వివేకం వస్తుంది, తెలివి వస్తుంది, ఆయన యందు భయభక్తులు కలుగుతాయి. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మలో మనము పొందుకోగలుగుతామండి. కాబట్టి ఈ విషయం అంటే ఏ సమయంలో ఇవ్వాలి సమాధానం, ఏ సమయంలో ఇవ్వకూడదు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగుననే సామెతలు 21:2 చూసిన, 16:25 చూసిన, 16:2 చూసిన, ఇవన్నీ కూడాను ఒకసారి ఒకటి చదవండి అందులో నుండి. ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే అగుపడును. అవునండి. అంటే మన మార్గం మన దృష్టికి కరెక్ట్గానే ఉంది, మన ఆర్గ్యుమెంట్ మన దృష్టికి కరెక్ట్గానే ఉంటుంది కదండి. కాబట్టి ఈ విషయాలు, కానీ తుదకు అది మరణానికి త్రోవ తీయవచ్చు.
మరి ఎలా తెలుస్తుంది ఇది అని అంటే గనక వాక్యపు వెలుగులో మనం సరిచేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అనంటే వాక్యమును అనుసరించి బ్రతుకుచున్న వాళ్ళ యొద్ద ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము అని చెప్పి సొంతంగా నిర్ణయాలు కాదు, కానీ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు 2-3 మధ్య మన ఆలోచనని షేర్ చేసుకొని, అంటే ప్రార్థించే వాళ్ళు, వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు, అప్పుడు డెసిషన్ ఫైనల్ చేసుకుంటాం అనేది చాలా చాలా ఉత్తమమైన విషయం అండి. కనుక ఈ విషయాలు కూడా మన హృదయంలో ఉంచుకుందామండి. కాబట్టి జ్ఞానం అంటే బైబిల్లో మనం 1 కొరింథీ లాస్ట్లో, ఆ 1వ అధ్యాయం లాస్ట్లో గనక మనం చూస్తే యేసయ్యే మనకు జ్ఞానం, నీతి, విమోచన, పరిశుద్ధత అయ్యున్నాడు అని ఉందండి. యేసయ్యే మనకు జ్ఞానం అయ్యున్నాడు. జ్ఞానం అంటే ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొనడమే జ్ఞానం. కనుక ఈ విషయాలు, అసలు జ్ఞానము సముపార్జనయే జ్ఞానమునకు ముఖ్యమైనది, మూలమైన అంశముగా ఉంటూ ఉంది. అంతేకానండి విషయాలను మేనేజ్ చేసుకోగలగడం అనేది జ్ఞానం కాదు. కాబట్టి మన దృష్టికి మనం జ్ఞానులుగా ఉండడం, నేను జ్ఞానిని కదా అనుకుంటూ దేవునికి మన మార్గాలు అప్పగించకుండా చెడుతనంతో పాటుగా కొనసాగడం, ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉండొద్దండి. కాబట్టి రేపటి దినాన మనం బల్లారాధనలో పాల్గొనబోతూ ఉన్నాము. మనలో ఉన్న చెడుతనమే కానీ, సోమరితనమే కానీ, మన దృష్టికి మనమే జ్ఞానులం అనుకుంటూ మేనేజ్ చేసుకుంటున్నవే కానీ ఏవైనా సరే వాటన్నిటి విషయంలో దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపపడదాం. దేవుని సన్నిధిలో ఆయనను కడుగమని, పరిశుద్ధపరచమని అడుగుదామండి. యోబు గురించి ఆ అధ్యాయంలో అంటారు, నీ చేతులలో చెడుతనమును చూసి వెనువెంటనే దాన్ని కడిగేసుకుంటే గనక దేవుడే నీకు ఆశ్రయం అవుతాడు అని చెప్తా ఉంటారండి. అంటే మన హృదయంలో కానీ, మన చేతులలో కానీ, మన దాంట్లో ఎక్కడైనా సరే పొరపాటు, తప్పిదం అనేది మనకు కనబడితే వెంటనే మనం దాన్ని శుద్ధి చేసుకోవడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి దాన్ని విసర్జించడానికి ఇష్టపడితే గనక మనం జ్ఞానులుగా అవుతాం. జ్ఞానము కలిగిన వారు కాపాడబడతారండి. జ్ఞానము కలిగిన వాడు తనే కాదు ఇతరులను కూడా రక్షించేవాడుగా ఉంటాడు. జ్ఞానము వెండి కంటే కోరదగినది, అపరంజి కంటే కోరదగినది కదండి. ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి జ్ఞానమును గురించి. జ్ఞానం అంటే చాలామంది ఏమంటారంటే ఎదుటివాడు నోరు తెరవకుండా మనం వాడిని కౌంటర్లు వేయడం అనుకుంటారు. కానీ జ్ఞాని అంట తనను గద్దించు వారిని ప్రేమిస్తాడనమాట. జ్ఞాని జ్ఞానుల సహవాసాన్ని కోరుకుంటాడు. కాబట్టి ఈ విషయాలన్నీ పరిశీలన చేసుకుందాం. ఏదో మన దృష్టికి మనం జ్ఞానులుగా, నేను జ్ఞానిని కదా అంటూ మేనేజ్ చేసుకోకుండా చెడుతనమును విడిచిపెడదాం. ప్రాణాత్మ దేహాలలో దేవుని ద్వారా స్వస్థతను అనుభవిద్దాం. దేవుడు అట్టి కృపతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్.